దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రభునందు ప్రియులారా, యాకోబు రాసిన ఈ పత్రికలో 1వ అధ్యాయంలో 19వ వచనంలో దేవుడు రాసిపెట్టిన ఒక ప్రత్యేకమైన మాట, తన భక్తుల నోట పరిశుద్ధాత్మ దేవుడే రాయించిన మాట. వినుటకు వేగిరపడు వారునై ఉండాలి, మాటలాడుటకు నిదానించువారై ఉండాలి, కోపించుటకు నిదానించువారై ఉండాలి, కానీ వినడానికి వేగిరమట. ప్రియులారా, ఈనాడు ఎంతమంది దేవుని మాటలు వినడానికి వేగిరపడుతున్నారు. దేవుని బిడ్డలుగా ఉంటూ కూడా, క్రైస్తవులుగా ఉంటూ కూడా దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క మాటలు వినడానికంతా వేగిరపాటు కనబడతలేదు. కారణం ఏంటంటే లోపల ఇష్టము లేదు, మనసు సిద్ధముగా లేదు. ప్రియులారా, ఈనాడు మనుషులు మాటలాడడానికి తొందరపడతారు, కోపించడానికి తొందరపడతారు, కానీ వినడానికేమో నిదానం. పరిశుద్ధ గ్రంథము చెప్తున్న ఒక గొప్ప మాట ఏంటంటే, వినడానికి మీరు వేగిరపాటు కలిగి ఉండాలి. ప్రియులారా, దేవుని బిడ్డలు ఈనాడు విశ్వాసములో ఎదగాలి అంటే, ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే దేవుని యొక్క వాక్యము పట్ల, దేవుని మాటల పట్ల క్రైస్తవులకు ఆసక్తి ఉండాలి. దేవుని వాక్యం అంటే ఇష్టం లేనప్పుడు, ఆసక్తి లేనప్పుడు, దేవుని మాటలు వినాలని, దేవుని వాక్యం వినాలని వేగిరపడలేరు. ఈనాడు సంఘాల్లో చూస్తే దేవుని యొక్క మందిరములు, సంఘాల్లో జరుగుతున్న ప్రార్థనలకు మెల్లిగా రావడం చూస్తూ ఉంటాం, నిదానంగా వస్తుంటారు. ప్రారంభంలో ఉందామని అనుకోలేరు. దేవుని వాక్యము సగం అయిపోయినాక వచ్చే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అసలు పూర్తిగా వాక్య సందేశం అయిపోయినాక కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. ఈరోజు నేను దేవుని మాటలు వినాలి, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడని ఆశ లేని వారు ఎంతోమంది ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది, దేవుని మాటలు వినడానికి, దేవుని వాక్యం వినడానికి వేగిరపడాలి, నిదానము కాదు. నువ్వు మాట్లాడాలంటే నిదానించాలి, కోపించాలంటే నిదానించాలి, కానీ దేవుని మాటలు వినాలంటే నువ్వు వినడానికి వేగిరపాటు కలిగి ఉండాలి. ప్రకటన గ్రంథంలో ఎన్నో చోట్ల ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మీలో ఎవరికైనా చెవులుంటే వాడు వినుగాక అని సువార్తల్లో కూడా మనం వింటాం. ప్రియులారా, దేవుని బిడ్డలు ఈనాడు దేవుని మాటలు వినడానికి వేగిరపడాలి. ప్రతిరోజు కూడా ఉదయం లేచి నేను దేవుని స్వరం వినాలి, దేవుని మాటలు వినాలి అని వేగిరపాటు కలిగి ఉండాలి. ఈనాడు చాలామంది క్రైస్తవులు అయి ఉండి కూడా, దేవుని బిడ్డలుగా పిలువబడుతూ కూడా, దేవుడు అంటే, దేవుని వాక్యం అంటే ఇష్టం లేని వారుగా, వినాలనే వేగిరపాటు లేని వారుగా ఎంతోమంది ఉన్నారు. సామెతలు 8వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే, అనుదినం అనుదినం నా గడప యుద్ధ కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు అన్నాడు దేవుడు. అనుదినమట.
ప్రతిరోజు కూడా ఈనాడు దేవుని మాటలు నేను వినాలి అని ప్రతి క్రైస్తవుడు వేగిరపాటు కలిగి ఉండాలి. అనుదినము నా గడప యుద్ధ కనిపెట్టుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు అంటున్నాడు దేవుడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని మాటలు విన్నా కొలది విశ్వాసములను అభివృద్ధి చెందుతావు. పౌలు అన్నాడు కదా రోమాపత్రికలో 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఎవరి మాటలు వినుట వలన? ఆ వినుట క్రీస్తును గూర్చి వినుట వలన విశ్వాసం కలుగును అంటాడు. ఇంకా దేవుని గురించి, ఇదిగో క్రీస్తుని గురించి నువ్వు వినాలి. ప్రియులారా, వినుట వలన విశ్వాసము కలుగును అంటాడు. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అంటాడు. అనవసరమైన మాటలు వింటే విశ్వాసములు మనం అభివృద్ధి చెందలేం. కానీ యేసయ్య గురించి మనం వినాలి. ఆయన మాటలు వింటే మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటాం. చాలామంది ఆసక్తి లేక దేవుని మాటలు వినటం లేదు. యూట్యూబ్లో ఈనాడు అనేక మంది సేవకులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. కానీ ఎంతమందికి ఆశ ఉంది వినడానికి? అందుకే ప్రియులారా, ఇర్మియా గ్రంథములో 6వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు అంటాడు, ప్రియులారా, విందురని నేనెవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకున్నారు గనక వినలేకపోయిరి అంటాడు. వినడానికి మనసు సిద్ధపరచుకుంటలేరట. క్రైస్తవ సమాజంలోనే ఈనాడు అనేక మంది దేవుని మాటలు వినాలని మనసును సిద్ధపరచుకోవడం లేదట. ఎందుకొనకు వినలేకపోతున్నారు. క్రైస్తవుల ఉండి కూడా ఎందుకు దేవుని మాటలు వినలేకపోతున్నారు? ఎన్నోసార్లు దేవుడు హెచ్చరించినప్పటికీ కూడా ఎందుకు వినలేకపోతున్నారంటే వినడానికి మనస్సు లేదు. మనస్సుని సిద్ధపరచుకోరు గనక వాళ్ళు వినలేకపోయిరి అంటాడు. ప్రియులారా, దేవుని మాటలు వింటే నువ్వు జీవిస్తావు. దేవుని మాటలు వింటే నీకు విశ్వాసం కలుగుతుంది. దేవుని మాట నిన్ను జీవింపజేస్తూ ఉంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను శక్తివంతునిగా నిలబెడుతుంది. ప్రియులారా, ప్రతిరోజు కూడా ఈనాడు దేవుని మాట, దేవుని వాక్యాన్ని వినడానికి నువ్వు వేగిరపడు. మాట్లాడడానికి నిదానించు, కోపించడానికి నిదానించు, కానీ దేవుని మాటలు వినడానికి నువ్వు వేగిరపడు. అప్పుడే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుతావు. అనేక మంది ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోతున్నారు. దేవుడు అంటే, దేవుని వాక్యం అంటే ఈనాడు ప్రియులారా ఆసక్తి లేదు, వినడానికి మనసు సిద్ధము లేదు. అందుకే వినలేకపోతున్నారట. నేటి దినాన దేవుడు మాట్లాడుతున్న ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు దేవుని వాక్యం చదవండి, దేవుని వాక్యం వినండి. అప్పుడే మీ జీవితాల్లో మీరు ఎదుగుతారు. దేవుని వాక్యమే మిమ్మల్ని సరి అయిన విధంగా నడిపిస్తుంది. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఇక నుంచైనా దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని వినడానికి వేగిరపడండి. అప్పుడే మీ ఆత్మీయ జీవితంలో మీరు ఎదుగుతారు. ఆ విధంగా దేవుడు మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రాలు. నేటి దినాన మీరు మాట్లాడిన మీ సందేశం కొరకు, మీ మాటల కొరకు వందనాలు. వినుటకు వేగిరపడు వారుగా ఉండాలని, మాట్లాడడానికి, కోపించడానికి నిదానించాలి కానీ వినడానికి వేగిరపాటు కలిగి ఉండమంటున్నావు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అంటున్నారు. ప్రభువా, వింటేనే విశ్వాసం కలుగుతుందన్నారు. ప్రభువా, అనుదినము నీ ఉపదేశం వినువారు ధన్యులు అంటున్నావు. ప్రభువా, మేమందరము కూడా ఈరోజు నీ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా వినడానికి మనసు సిద్ధపరుచుకొని నీ మాటలు విని నీ మాటల వలన బలపరచబడి, ఇదిగో నీ మాటల వలన ప్రభువా, ఇదిగో ఆత్మీయ జీవితంలో ఎదిగి విశ్వాసం కలిగి నీలో ముందుకు సాగునట్లుగా ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో దేవుని వాక్యం అంటే ఆసక్తిని కలగచేయండి నాయన. మనసును సిద్ధపరుచుకోవడానికి ప్రతి ఒక్కరిని కూడా మీరు పురికొల్పండి.
దేవుడు అంటే, దేవుని వాక్యం అంటే మరి ఆసక్తి ప్రతి ఒక్కరిలో మీరు కలిగించమని, వినడానికి వేగిరపాటు ప్రతి ఒక్కరిలో మీరు కలిగించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను వాక్యం పట్ల ఆసక్తి గలవారుగా సిద్ధపరచునుగాక.